దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. హల్లెలూయా. ఈ లెంట్లో 13వ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి అంశం ఏమై ఉన్నది అంటే ఐక్యత కలిగిన సంఘము. మన అంశం ఏంటి? ఐక్యత గల సంఘము. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ 10 నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే కొరింథీ సంఘము ఎలా ఉన్నది అనేది మనకు తెలియచేయబడుచున్నది. ఈ కొరింథీ సంఘము వలె అంతము వరకు కూడా ఈరోజు మనం ఎలా ఉండాలి అనేది దేవుడు మనతో మాట్లాడుచున్నారు. కాబట్టి ఈ కొరింథీ సంఘము వలె మనం కూడా అంతము వరకు ఐక్యత కలిగిన సంఘముగా మన సంఘము కూడా ఉండాలా లేదా? ఆశపడుచున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే కొంతమందికి లేదు ఐక్యతగా ఉండాలని. ఉందా లేదా? ఐక్యతగా ఉంటే వచ్చేటువంటి ఎన్నో కృపలు అన్నమాట. ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి అనేది కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను ఈరోజు. ఎందుకు ఐక్యత కలిగి ఉండాలి చూడండి. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? 133వ అధ్యాయం 1వ వచనములో చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము కదా. చూడండి, ఈ లోకములు అన్నిటికంటే గొప్ప మేలు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఐక్యతే. అన్ని మేలుల కంటే కూడా అన్నిటికంటే కూడా ఏది మనకు గొప్ప మేలు కలుగు చేసేది? ఐక్యత కదా. ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలు, ఎంత మనోహరం. ఎవరంటే ఐక్యత కలిగి నివసించాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అవును కదా. చూడండి, ఈరోజు మనం అందరం ఇక్కడ చేర్చబడాము అంటే, దేవునితో సహవాసం చేస్తున్నాము అంటే మనందరము ఒక కుటుంబం కానే కాదు. అవునా? ఎవరి కుటుంబము వారిదే. కానీ సంఘముగా మనందరము కూడా ఒక సహోదరులుగా, ఒక కుటుంబముగా, ఒక సంఘముగా ఇక్కడికి చేర్చబడి ఉన్నాం. ఒక తండ్రి యొక్క పిల్లలుగా మనము చేర్చబడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడుచున్నారు అంటే ఇలా చేర్చబడినటువంటి మనమందరము కూడా ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలంట. అది మనకెంతో మేలును కలుగు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సంఘములో మనం చూస్తే మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు ఎవరు కోరుకుంటున్నారు?
పౌలు భక్తుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా ఏక మనస్సుగా ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఐక్యతగా ఉండాలి అని ఆ సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులు ఆశపడుతూ ఉంటారు. కాబట్టి వారికి ఉన్న ఆశను బట్టి వారికి తెలియజేస్తున్నారు సంఘముతో, మీరందరూ కూడా సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. అలా ఉండాలి అంటే మీలో ఏముండకూడదంట? మీలో కక్షలు ఉండకూడదు. చూడండి, దేవుని సన్నిధిలో ఒక తండ్రి పిల్లలుగా చేర్చబడినటువంటి సహోదరులైన మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండాలి, దేవుణ్ణి సేవించాలి అంటే మనలో ఏముండకూడదంట? ఏముండకూడదు? అందరు చెప్పరేంటి ఏముండకూడదు? కక్షలు ఉండకూడదంట. ఉంటున్నాయా? అది లేకుండా ఎలా ఉంటుందండి? అవునా? అది లేకుండా అసలు ఏది జరగదనమాట. కాబట్టి ప్రభువు ఈరోజు మనతో ఏం మాట్లాడుచున్నారు అంటే, మీరందరూ ఏకభావముతో మాట్లాడాలి, ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి దేవుణ్ణి సేవించాలి అంటే మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు. ఎప్పుడైతే సంఘము ఐక్యత కలిగి ఏక మనస్సుతోనూ ఏక భావముతోనూ ఏక తాత్పర్యముతో ఉంటుందో, అపవాది వచ్చి దుష్టుడు వచ్చి ఒకవేళ సంఘం మీద లేక మన మీద అగ్ని బాణముల వంటివి ఏవైనా విసిరినప్పుడు ఐక్యత కలిగినటువంటి సంఘం ఏం చేస్తుందండి? చెప్పాలి, వాటిని ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఐక్యత లేదనుకోండి, ఏం చేస్తారు? సమస్య వచ్చింది వాళ్ళ మీదకి కదా, మనకెందుకు? సమస్య వచ్చింది పాస్టర్ గారి మీద కదా, మనకెందుకు? ఇలాంటి మనసులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి జీవించాలంట. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటున్నారు. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఒకవేళ మనం సన్నద్ధులుగా ఉంటాము. కాబట్టి యేసుక్రీస్తు పేరట మనం అప్పుడు ఏ కార్యమైనా చేయగలుగుతాం, ఎలాంటి శోధననైనా ఎదుర్కోగలుగుతాం, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా మనం నిలబడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. అలా కాకుండా ఒకవేళ మన మనసుల్లో కక్షలు పెట్టుకొని వేరే వేరే తాత్పర్యములతో అంటే ఏకభావము కలిగి లేకుండా దేవుని పేరట మనము మాట్లాడుకోకుండా ఒకవేళ వేరే వేరే తాత్పర్యములతో మనం ఉన్నట్లయితే మన ప్రయత్నాలు కానీ మన మాటలు కానీ సమస్తము కూడా ఏమైపోద్దంటే తారుమారైపోతూ ఉంటాయి. దేవునికి వ్యతిరేకముగా ఏది చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడు? చెప్పరేంటి? ఏం చేస్తాడు? తారుమారు చేస్తారు. వాక్యంలో ఉన్నదే కదా. అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని కట్టాలనుకుంటున్నారంటే ఎక్కడంటాలంట? అది ఎక్కడంట? ఆకాశమును అంటున్నంతగా ఒక పెద్ద గోపురాన్ని కట్టాలి. అది మనుషులకు మహిమ కలిగినట్లుగాని వారు ఆలోచిస్తున్నారు. దేవుని మీద వారి ఒక తాత్పర్యము లేదు, ఏకభావము లేదు. వారందరూ కూడా దేవునికి వ్యతిరేకముగా ఆలోచిస్తూ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ కట్టేవారందరి యొక్క భాషలు తారుమారు చేసేసాడంట. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని పనిలో నమ్మకముగా ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ కక్షలతోనూ అలాగే వేరే వేరే తాత్పర్యములతో మనము ఆలోచన చేయటానికి కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నారు కదా, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అంటున్నారు. వారిలో ఏమున్నాయంట? వారిలో కలహములు ఉన్నాయంట. ఒకరి ఇంటి ద్వారాగా దైవజనునికి తెలియపరచబడి ఉన్నవి. కలహములను పెట్టుకుని ఐక్యతగా ఉండాలంటే ఉండగలరా? ఉండలేరు. కలహం ఉంది కాబట్టి వారు ఒకటి చేద్దామంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకని? వారి మనసులో ఏముంది? కలహం ఉంది. వారు ఐక్యతగా ఉండటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయము క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును, మీలో ఒకడు నేను పౌలు వాడను అంటున్నారంట. ఏమంటున్నారు?
అంటే గ్రూపులుగా అయిపోయారు. చూడండి, ఒక గ్రూప్ ఏమంటుంది అంటే నేను పౌలు వాడను అంటుంది. మరి ఒకరేమంటున్నారు, అపోల్లో వాళ్ళం మేము పౌలు వారము కాదు అంటున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారు, మేము కేఫా వాళ్ళమే అంటున్నారు. చూసారా, దీనంతటికి కారణం ఏంటండి? దీనంతటి కారణం ఏంటి? ఐక్యత లేక. అర్థమైందా? కలహాలు రావాలన్నా, కక్షలు రావాలన్నా, ఏకతాత్పర్యము లేకుండా ఏకభావముతో మాట్లాడకుండా ఉండాలి అన్నా వారిలో ఏమి లేదు అంటే ఐక్యత లేదు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. చూడండి, మరికొందరు ఏమంటున్నారు అంటే మేము క్రీస్తు వాళ్ళమని చెప్పుకొనుచున్నారు. చూడండి, చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధిలో సహవాసం చేస్తున్నాము, దేవునితో కలిసి మనము జీవిస్తున్నాము అంటే నేను అలాగూ నేను ఎలాగూ అని వేరే వేరే భావములతో కూర్చుని వేరే వేరే భావముల యొక్క ఆలోచనలు మన మనసుల్లో పెట్టుకుని వేరే వేరే తాత్పర్యములతో మనలను మనం హెచ్చించుకుంటూ నేను గొప్ప, నా ఆలోచన గొప్ప కదా, నేను ఎవరినైతే కొనసాగుతున్నానో వారు గొప్ప అని చెప్పి మనం అలా ఉండటానికి వీల్లేదు. మనందరి యొక్క తండ్రి ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. కాబట్టి ఆయన ఒక్కరే మనందరి నిమిత్తము ప్రాణం పెట్టిన దేవుడు. వీళ్ళెవరు పెట్టలేదు కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో శరీరానుసారంగా నీ తల్లిదండ్రులు వేరవ్వచ్చు, నీ కుటుంబం వేరవ్వచ్చు, నా తల్లిదండ్రులు నా కుటుంబం వేరవ్వచ్చు, కానీ దేవునిలో మాత్రము మనమందరం కూడా ఒక్కరమే ఐక్యత కలిగి ఉండాలన్నది మనం మర్చిపోవటానికి వీల్లేదు అని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఏమంటుంది అంటే దేవుని యొక్క సంఘము ఎప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఏ విషయంలో? దేవుని విషయంలో మనమందరం ఎలా ఉండాలన్నమాట? ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, మొదటగా ఐక్యత మనకి ఏం కలుగు చేస్తుందంటే ఎంతో మేలు కలుగు చేస్తుంది. ఐక్యత మనకేం కలుగు చేస్తుంది? ఎంతో మేలు కలుగు చేస్తుంది. కాబట్టి అక్కడ మనం చూస్తే 133:1 నుంచి మనం ఇంకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము, ఈ కృప ఎవరికి కలుగుతుందంట? ఎవరైతే ఐక్యత కలిగి జీవిస్తారో వారందరికీ ఇట్టి మేలులు కలుగుబడతాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఐక్యత మనకి ఎంతో మేలును కలుగు చేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఐక్యత వల్ల ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఐక్యత వల్ల ఏం దొరుకుతుంది? ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచన భాగములో మనం చూస్తే దేవుని వాక్యములో వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారందరూ కూడా విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ కూడా వారందరికీ తెలియచేస్తున్నారంట. హల్లెలూయా. ఏ విషయాలండి? పేతురు యోహానుల ధైర్యము చూసి వారికి విద్య లేదు కదా, ఈ విద్య లేని పామరులను గ్రహించి వారిని చూసి వారి మాటలు వినంట ఆశ్చర్యపడిపోయారంట. వారందరూ కూడా ఎలా ఉన్నారంట? వారి మాటలు విన్నప్పుడు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారంట. అక్కడ స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి ఏమీ కూడా ఎదురు చెప్పలేకపోయారు. వారు ఏదో ఒక తాత్పర్యంతో వచ్చారు.
ఏదో మాట్లాడాలని వచ్చారు. అక్కడ మాట్లాడుచున్నటువంటి పేతురు యోహానుల విషయంలో వారు ఏదో చేయాలని వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వారి మాటలు విని అక్కడ అద్భుతాలు చూసి వారందరూ కూడా ఏమీ చేయలేకపోయారంట, మాట్లాడలేకపోయారు, ఎదురు చెప్పలేకపోయారంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వారు విని ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్వజనుల యొద్దకు వెళ్ళి చెప్పాలి. ఏం చేస్తున్నారు? వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా దేవునికి మొరపెట్టుచున్నారంట. అక్కడ విన్న మాటలు, చూసిన అద్భుతాలను బట్టి వారు ఏం చేస్తున్నారు? దేవునికి మొరపెట్టుకుంటున్నారు. కుటుంబంగా, సంఘముగా, సమాజముగా కలిసి ప్రార్థిస్తే అద్భుతమైన జవాబులు పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే నీవు కుటుంబముగా మోకరించి నీవు ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడండి? అద్భుతమైన జవాబు నీకు ఇస్తారు తప్పకుండా. అలాగే మనం చూసినట్లయితే సంఘముగా నీవు సమాజముగా కలిసి నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలిగి ప్రార్థన చేస్తావో ఒక అంశం మీద దేవుడు తప్పకుండా అద్భుతమైన జవాబులు అనుగ్రహిస్తారు. అవన్నీ పొందుకోగలుగుతాం. కానీ ఇవి పొందుకోవాలి, అద్భుతమైనటువంటి కృపను పొందుకోవాలి, జవాబులు పొందుకోవాలి అంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకుండా అక్కడ నలుగురు కూర్చుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు ప్రతిఫలము లేదు. ఆ నలుగురిలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకుండా మనము పెడమొహం పెట్టుకొని అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తే దానివలన ప్రయోజనము లేదు. కాబట్టి ఐక్యత వల్ల ప్రార్థనకు ఏం దొరుకుతుంది? ఇప్పుడు చెప్పాలి, ఏం దొరుకుతుంది? జవాబు దొరుకుతుంది. అంతా కలిసి ప్రార్థిస్తే ఇప్పుడు పేతురు ఏమయ్యాడండి? చెప్పాలి, ఏమయ్యాడు? అక్కడ ఉన్నటువంటి వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు కదా. ఎవరి కోసం? పేతురు కోసం. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో వేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు సంఘమంతా కలిసి ఏం చేస్తున్నారు? పేతురు విషయంలో అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. వారందరూ కూడా మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చారంట. అందరూ కూడా అక్కడ అనేకులుగా కూడి ప్రార్థన చేస్తున్నారంట ఆ దైవజనుని కోసం. చెరసాలలో వేయబడినటువంటి పేతురు విషయంలో వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన విని దేవుడు ఏం చేశాడండి? అద్భుత కార్యాన్ని జరిగించి ఉన్నారు. ఎలా జరిగించాడు? పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. హేరోదేమో అతనిని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడ్డాడంట. ఎన్ని సంకెళ్లతో? 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడంట. ఆ నైటు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఏం చేస్తున్నారు? ఆయనకు కాపలాగా ఉన్నారు. వారి మధ్యలో పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. అది కూడా గాఢమైన నిద్ర. హల్లెలూయా. ఎందుకని అంటే ఆయనకి ఏ భయము లేదు. ఎందుకని లేదు అంటే నా సంఘము తప్పకుండా నా కోసము, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, తప్పకుండా నాకు విడుదల కలుగు చేస్తారు, ఒక నమ్మకం, విశ్వాసం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటే కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఉన్నారంట. చక్కగా అందరూ కాపలా కాస్తున్నారంట. కానీ ప్రభువు దూత అతని దగ్గరకు వచ్చి నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దూత ఏం చేస్తుందంట? అతని దగ్గరకు వచ్చి నిలిచిందంట. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. హల్లెలూయా. ఇప్పుడు అతడుండిన గదిలో ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో. అద్భుతమా కాదా? చెప్పాలి. దూత వచ్చి ఆ చెరసాల బంధించబడి ఉన్నాడు 2 సంకెళ్లతో. 2 కాపలా ఉన్నారు, వెలుపల కాపలా ఉన్నారు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ప్రత్యక్షమవగానే అక్కడ ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ దూత అతనితో మాట్లాడుతుంది, తట్టి లేపి, నువ్వు లే,
నీ చెప్పులు తొడుక్కో, నీ నడుము కట్టుకో, నీవు నడువు అని చెప్పినప్పుడు ఆయన చక్కగా వెలుపలికి వచ్చాడంట. వెలుపలికి వచ్చిన తరువాత ఆ వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురుకు తెలివి వచ్చింది. అప్పటి వరకు ఏం జరిగిందో కూడా ఏమీ తెలియదు. అప్పుడు పేతురుకి తెలివి వచ్చిందంట. ప్రభు దూత తనను హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నేను నిజముగా తెలుసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేని ద్వారా సాధ్యమయ్యింది? అక్కడ వారందరూ ఏం చేస్తున్నారు? అనేకులుగా కూడి ప్రార్థన చేస్తున్నారు. వారిలో ఏముంది ఇప్పుడు? ఐక్యత. వారిలో ఏముంది? ఐక్యత ఉంది. ఐక్యతతో వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఐక్యతతో చేసిన ప్రార్థనకు దేవుడు ఇప్పుడు జవాబునిచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఐక్యత వల్ల ప్రార్థనకి ఏం దొరుకుతుంది? జవాబు దొరికింది. పేతురు వచ్చి తలుపు తట్టే వరకు వారు ఏమాత్రము కూడా ప్రార్థనలో విసుగు చెందలేదు, అలసిపోలేదు, వారు లేవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము అంటే మన ప్రార్థనకు జవాబు దొరకాలి. జవాబు దొరకాలంటే ఏముండాలి? మనలో ఏముండాలండి? మనలో ఐక్యత ఉండాలి. ఐక్యత వల్ల చేసిన ప్రార్థనకు దేవుడు జవాబునిస్తారు. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఐక్యత వల్ల ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరికి ఆదరణ, ధైర్యము కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఒకరి సుఖ దుఃఖముల యందు ఏం దొరుకుతుంది? ఆదరణ, ధైర్యము దొరుకుతుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి. హల్లెలూయా. చూడండి, ఐక్యత వల్ల ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరికి ఆదరణ, ధైర్యము కలుగుతుంది. అలాగూ కలగాలి అంటే దేవుని వాక్యం ఏమంటుంది? మీరందరూ ఏక మనస్కులై ఉండాలంట. ఏమై ఉండాలి? ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండాలి. మనలో ఎప్పుడైతే ఈ లక్షణాలు ఉంటాయో దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? మన ఐక్యత వల్ల అనేకులకు మేలు దొరుకుతుంది. హల్లెలూయా. ఆదరణ దొరుకుతుంది, అలాగే ధైర్యము దొరుకుతుంది. ఆదరణ కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. ఐక్యత కలిగి ఉండటం వల్ల ఒకవేళ మన కుటుంబాల్లో ఏ కష్టం వచ్చినా, మరణమే కావచ్చు, అపాయమే కావచ్చు, కష్టం అంటే ఏదైనా రావచ్చు, అలాంటి సమయాలలో ఆ కుటుంబాలు ధైర్యంగా ఆదరణలో ఉంటాయి అన్నమాట. ఎప్పుడండి? ఐక్యతతో ఉండి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు. ఐక్యత కలిగి మనం ఎప్పుడైతే సహోదర ప్రేమ కలిగి కరుణాచిత్తులుగా వినయ మనసు కలిగి ఉంటామో, ఏక మనసు కలిగి ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పంచుకుంటామో, అప్పుడు తప్పకుండా వారికి ఏం కలుగుతుంది? ధైర్యము కలుగుతుంది. అలాంటి కుటుంబాలలో ఆదరణ దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డగా పిలువబడి సాగుచున్నటువంటి నీవు నీ జీవితంలో నిన్ను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ ఏక మనస్సును బట్టి అనేక కుటుంబాలలో వచ్చిన ఆ శోధనలైనా అపాయములైనా ఏవైనా కానీ వాటిలో నీ వలన వారికి ఏం కలగాలి? ఆదరణ కలగాలి. ఇటే చూడండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మన కోసమే అవి. అర్థమైందా? మనం చిన్నపిల్లలు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడవదిగా మనం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? మూడవదిగా ఏక మనసే. ఏ విషయంలో? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరికి ఆదరణ, ధైర్యము కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, నాలుగవదిగా మనం చూస్తే ఐక్యత ఏమిస్తుంది అంటే పరిమళ వాసనని ఇస్తుంది. ఐక్యత ఏం కలుగు చేస్తుంది?
పరిమళ వాసన కలుగు చేస్తుంది. 133వ కీర్తనల గ్రంథంలో ఇందాక చదివాం కదా, అక్కడ ఏమని ఉంది? 133 3వ వచనములో చూస్తే, సియోను కొండల మీదికి దిగి వచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఐక్యత వల్ల మన కుటుంబాలు సువాసన కలిగిన జీవితాల వలె ఉంటుంది. ఐక్యత వల్ల. అర్థమైందా? సంఘములోనే కాదు, కుటుంబంలో కూడా ఏముండాలి? ఐక్యత ఉండాలి. చూడండి, భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటే పిల్లల్ని సమాధానముగా పెంచుకోగలుగుతాం. అవునా? భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదనుకోండి, ఇప్పుడు ఆ కుటుంబంలో ఏ సమస్య కూడా పరిష్కరించబడదు. ఎందుకనండి? ఐక్యత లేదు కాబట్టి. భర్త ఒకటి చెప్తుంటే భార్య అది వద్దు, అది కూడదు అని అంటదనమాట. కాబట్టి వారిద్దరిలో ఐక్యత ఉంటే కదా, 2 ఎడ్లు బండి లాగాలంటే ఆ రెండిటికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. నువ్వు ముందెళ్తుంటే నేనెందుకు వెనకాల ఉండాలని, దానికంటే ముందు నేను వెళ్ళాలని వెళ్తే ఆ బండి సజీవంగా వెళ్తుందా? సజావుగా సాగుతుందా? సాగదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా ఏముండాలి అంటే ఐక్యత ఉండాలి. ఈ ఐక్యత నీ కుటుంబంలో పరిమళ వాసన కలుగు చేస్తుంది. అంటే ఏ గొడవలు రాకుండా చేస్తుంది. అంటే నీ గొడవ, నీ సమస్య నీ కుటుంబం దాటి బయటికి రానివ్వదు. అది నువ్వు పరిష్కరించుకుంటావు. కాబట్టి ఎల్లప్పుడూ ఐక్యతగా ఉంటున్నారు కనుక ఆ ఇంట్లో నుంచి మంచి మాటలు వినపడతాయి, కానీ చెడ్డ మాటలు అనేవి వినపడవు. అంటే పరిమళ వాసనగా వెదజల్లబడుచు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పీ పత్రికలో కూడా దేవుని వాక్యం అంటది కదా, మనమందరం ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు మన నిమిత్తము ఆయన అప్పగించబడి ఉన్నారు. మనం ఎలా ఉండాలని అప్పగించబడి ఉన్నారు? మనలను ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండటానికి మన కొరకు మన దేవుడు ఏం చేశారు? తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు. దానికి ప్రతిఫలము కలగాలి, దానికి ఒక విలువ రావాలి అంటే ఇప్పుడు మనం అందరం ఎలా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? పరిమళ వాసన వెదజల్లే కుటుంబముగా ఉండాలి. కాబట్టి ఐక్యత ఏం కలిగిస్తుంది అంటే పరిమళ వాసనను కలిగిస్తూ ఉంటుంది. మనం నోరు తెరిస్తే కంపు కొట్టే రకంగా మనం ఉండకూడదు. మనం మాట్లాడితే అవి కంపుగా ఉండకూడదు అన్నమాట. ఎలా ఉండాలి? పరిమళ వాసనగా. ఒకవేళ మనం నడుచుకుంటూ చాలా ఈ చర్చిలో నుంచి బయటికి వెళ్ళినా సరే, మనం ఒకవేళ చేసుకున్న స్ప్రేని బట్టి కానీ రాసుకున్న వాటిని బట్టి కానీ ఒకవేళ ఆ వాసనలు రావచ్చు. మన వెనక మనం ఎంత దూరం బండి వేసుకుని వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా అవి అనేక మందికి ఒకవేళ బాగా అవి వాసనగా ఉండి పలానోళ్ళు వెళ్తుంటే ఎంత బాగా స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ అవి కాదు దేవుడు కోరుకునేది. మన నుంచి ఏ వాసన రావాలంట? పరిమళ వాసన. చూడండి, అక్కడ ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారు మోకరించి ఆయన పాదాలు వెనక పెట్టుకుని ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆమె సిద్ధపరచుకుని వచ్చినటువంటి ఆ అత్తర బుడ్డుని పగులుగొట్టి ఏం చేసింది? ఆయన తల మీద పోసింది. తన కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. తన తల వెంట్రుకలతో ఆ పాదాలను తుడిచింది. చక్కగా ఆయనను ముందుగానే అభిషేకించింది. దేనితో? అత్తరుతో. ఇప్పుడు ఆ ఇల్లంతానంట దేనితో నింపబడింది? అక్కడ వ్రాయబడి ఉంది, అత్తరు వాసనతో నింపబడి ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం ప్రభువుని ధరించాము కాబట్టి ప్రభువు మనలో ఉన్నారు కనుక ఇప్పుడు మనలో ఏ వాసన రావాలి అంటే పరిమళ వాసన
రావాలి. అంతేగాని మృతుడైనటువంటి వాసన మన నుంచి రావటానికి వీల్లేదు. చనిపోయిన వారి దగ్గర మంచి పరిమళ వాసన వస్తుందా? ఆ సమాధి తెరిచినప్పుడు ఏం వాసన వస్తుంది? కంపు కొడుతూ ఉంటుంది. కాబట్టి మన నోరు తెరిచినా, మనం జీవించిన, మనం భక్తిలో సాగిపోతున్న ఈ లోకములో మన కుటుంబమైన, సహవాసమైన, సంఘముగా, వ్యక్తిగతంగా ఎవరైనా సరే ఎలా ఉండాలి అంటే, ఐక్యత నీలో ఉంది అంటే నీ నుంచి పరిమళ వాసన వెదజల్లాలి. ఆమె మాట్లాడి ఒక సలహా ఇచ్చిన, ఒక సూచన ఇచ్చిన నా కుటుంబానికి ఎంతో ఆదరణ ఇస్తుంది, నా కుటుంబానికి ఎంతో మేలు కలుగు చేస్తుంది. ఇలా ఒక పరిమళ వాసన అనేది వెదజల్లుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం అంతా కూడా వాడలోనికి ప్రవేశించి రక్షించబడింది అంటే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఏం కలుగుతుంది? పరిమళ వాసన. ఎందుకని అంటే ఆ కుటుంబానికి ఏముంది? ఐక్యత ఉంది. ఆ కుటుంబానికి ఏముంది? ఐక్యత ఉంది. ఆ ఐక్యత వల్ల ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడి పరిమళ వాసన వెదజల్లుచు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు పరిమళ వాసన ఐక్యత వల్ల మనకు కలుగుచున్నదని దేవుడు మనకు సహాయము చేస్తూ సెలవిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే ఐదవదిగా మనం చూస్తే ఐక్యత విజయము కలుగు చేస్తుంది. ఐక్యత ఏం కలుగు చేస్తుంది? విజయాన్ని కలుగు చేస్తుంది. చూడండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే 2:3 అతడు నీ యొద్దకు వచ్చి నీ ఎంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పు, రాహాబు నొద్దకు మనుషులను పంపగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హాయి పట్టణం మీదకి ఇశ్రాయేలీలు 2 లేక 3 వేల మంది వెళ్ళారు. దేని మీదకి చెప్పాలి? దేని మీదకి? హాయి పట్టణం మీదకి ఇశ్రాయేలీలు 2 లేక 3 వేల మంది వెళ్ళారు. ఆ 3 వేల మంది వెళ్ళినప్పుడు అపజయం కలిగింది. చూడండి యెహోషువ గ్రంథములోనే 8వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యములో యెహోషువాయు యోధులందరూ హాయి మీదికి పోవెలనని ఉండగా యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వారిని పంపి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 30,000 మంది ఐక్యత కలిగి వెళ్ళారు. ఇక్కడ ఎంతమంది? వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? ఎంతమంది ఉన్నారు చెప్పాలండి? హాయి పట్టణం మీదకి ఇశ్రాయేలీలు అపజయం వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళారు? 2 లేక 3 వేల మంది వెళ్ళారు. అపజయం వచ్చింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 30,000 మంది ఐక్యత కలిగి వెళ్ళినప్పుడు వారికి ఏం కలిగింది అంటే విజయము కలిగింది. హల్లెలూయా. దీని అంతటికి కారణం ఏంటి? అప్పుడు ఐక్యత లేదు, ఇప్పుడు ఐక్యత ఉంది. ఎప్పుడైతే నీవు ఐక్యత కలిగి జీవిస్తావో నీ ఐక్యత నీకు ఏం కలిగిస్తుంది? విజయము కలిగిస్తుంది. నీ ఐక్యత నీకేం కలిగిస్తుంది? విజయము కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో అపవాదిని జయించాలి అంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఒకవేళ నీ శరీరాన్ని నీవు జయించాలంటే నీలో ఏముండాలి? ఐక్యత ఉండాలి కదా. ఈ లోకములో నీవు ఏదైనా విడిచిపెట్టలేనిది నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంది అంటే దానిని నీవు జయించాలి అంటే ఇప్పుడు నీలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. దేని మీదనైనా నీవు విజయం సాధించాలి అంటే నీకు ఉండవలసిందేంటి? ఐక్యత. మనకి 4 ఆవుల గురించి తెలుసు కదా, చదువుకున్నప్పుడు అందరికీ తెలిసిన విషయమే. అవునా? అవునా కాదండి? ఏం చేస్తాయి అవి? ఐక్యతగా ఉంటేనేమో జయిస్తాయి వచ్చిన సింహాన్ని. ఒకవేళ ఐక్యత లేకపోతే ఒక్కొక్కటి ఏమవుతుందండి? బలైపోతూ ఉంటుంది. ఐక్యత 4-5 కర్రలు కలిపి ఇరగదీయాలంటే ఎవరి వల్ల? అవి తొందరగా ఇరగవు. అదే ఒక్కొక్క దానిని ఇరగదీయాలంటే ఈజీగా ఇరగదీసేయచ్చు. కాబట్టి ఏ విషయంలోనైనా ఐక్యత ఉంటే ఆ ఐక్యత ఏం చేస్తుంది? విజయాన్ని ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఐక్యత ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నారు. చూడండి, 6వదిగా మనం చూస్తే ఐక్యత మంచి ఫలం ఇస్తూ ఉంటుంది. ఐక్యత ఏమిస్తుంది? మంచి ఫలం ఇస్తూ ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆదిమ సంఘ ఐక్యత మంచి ఫలాలు ఇచ్చింది కదా. ఆదిమ సంఘ ఐక్యత ఏమి ఇచ్చింది? మంచి ఫలాలు ఇచ్చింది. చూడండి, దీనిలో చాలా ఫలాలు చూస్తూ ఉంటాం మనం, ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా. వారికి ఎలాంటి విషయాలలో, ఏ విషయాలలో వారు ప్రార్థన చేసినప్పుడు ఏ వరాలు దేవుడిచ్చాడు అంటే మంచి మంచి ప్రతిఫలాలు ఆదిమ సంఘం పొందుకోగలిగింది. ప్రతిరోజు చెప్తున్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఒక మంచి ఫలము పొందుకోవాలంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత ఏం కలిగిస్తుంది అంటే ఒక మంచి ఫలమును కలిగిస్తూ ఉంటుంది. వారందరూ ఐక్యత కలిగి అక్కడ ప్రార్థన చేశారు కాబట్టి ఎలాగండి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు కనుక దేవుడు ఏం చేశాడండి? ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి వారితో మాట్లాడుచున్నాడు. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి. చూడండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వారు ఐక్యతతో ఉన్నారు కాబట్టి వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కనుక ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగా వారు అనేకమైనటువంటి ఫలాలు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు ఏం చేశారు చెప్పాలి? పరిశుద్ధాత్మ శక్తి వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచు అనేకుల మధ్య నిలబడి అనేక కార్యాలు జరిగించారు. దేవుడు వారికి ఒక్కొక్కరికి అనేక రకములైనటువంటి వరాలను వారికి ఇచ్చి ఉన్నారు. ఈ ఫలాలు దేని వలన వచ్చినాయి అంటే వారిలో ఉన్న ఐక్యత, ఏక మనస్సుతో వారందరూ ప్రార్థన చేశారు కాబట్టి ఆ ఐక్యత వల్ల వారికి ఒక మంచి ఫలము ఆదిమ సంఘములో దొరికింది. ఈరోజు మన సంఘములో ఆ ఫలాలు పొందుకోవాలి, ఒక మంచి ఫలాలు పొందుకోవాలి అంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఏముండాలి? మనలో ఐక్యత ఉండాలి. నీ ఐక్యత నీకు ఒక మంచి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక మంచి ఫలము, 2 ఫలాలు ఇక్కడ పెట్టాము. ఒకటి మంచిగా ఉంది, చూడటానికి చాలా బాగుంది. ఒకటి చూస్తానికి బాగోలేదు. వచ్చి ఆ ఫలాల్లో ఒకటి తీసుకోండి అంటే ఎవరైనా ఏది తీసుకుంటారు? మంచిదే తీసుకుంటారు. చెడ్డగా ఉన్నదాన్ని ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు మంచి ఫలమే ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ మంచి ఫలం మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి? ఆనాడు ఆదిమ సంఘానికి ఉన్న ఐక్యత ఈరోజు మన సంఘానికి ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనకు అట్టి మంచి ఫలాలు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చివరిగా ఐక్యత ఏమిస్తుంది అంటే ఆశీర్వాదాలను కలుగజేస్తుంది. ఐక్యత ఏమిస్తుంది? ఆశీర్వాదం ఇస్తుంది. చివరగా మన కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, 133వ కీర్తనల గ్రంథము 3వ వచనములో, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమున్నాయంట అక్కడ? ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఐక్యత ఇప్పుడు మనకేం కలుగజేస్తుంది? శాశ్వతమైనటువంటి ఆశీర్వాదమును కలుగజేస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవ్వరూ తీసివేయలేరు. ఏదైనా మనం కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యి ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు, కానీ అది ఒకవేళ మధ్యలో తీసేయచ్చు.
అవునా కాదా? చెప్పాలి. అది మధ్యలో పోతే పోవచ్చు ఆ ఉద్యోగం, ఎందుకంటే ప్రైవేటుది కాబట్టి. కానీ దేవుడిచ్చేది ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చి మరలా తీసివేసే దేవుడు కాదు. మన దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తాడంట? శాశ్వతమైన ఆశీర్వాదం. అది కూడా ఎవరికండి? హల్లెలూయా. ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో, ఏ సంఘం అయితే ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఏ వ్యక్తి అయితే ఉంటారో వారికి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? శాశ్వతమైన ఆశీర్వాదములు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శాశ్వతమైన ఆశీర్వాదమును, జీవమును మనం సంపాదించుకోవాలంటే మనమందరము కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అట్టి కృప దేవుడు ఈరోజు మనకు, మన సంఘానికి నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎందుకు మనము ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యతగా ఎందుకు ఉండాలనేది దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నారు. అవును ప్రభువా, ఐక్యత మేలు కలుగు చేస్తుందన్నావయ్యా. ఐక్యత వల్ల ప్రార్థనకు జవాబు దొరుకుతుందని సెలవిచ్చావు ప్రభువా. ఐక్యత వల్లనైనా ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరికి ఆదరణ, ధైర్యము కలుగుతుందన్నావయ్యా. ఐక్యత వల్ల పరిమళ వాసనగా ఉండగలుగుతామన్నారు ప్రభువా. ఐక్యత విజయమునిస్తుందని సెలవిచ్చావయ్యా. ఐక్యత మంచి ఫలమునిస్తుందన్నావు. ఐక్యత ఆశీర్వాదమునిస్తుందని సెలవిచ్చిన దేవుడివయ్యా. శాశ్వతమైన ఆశీర్వాదమునైనా ఈరోజు మేము పొందుకోవాలి అంటే మాలో ఐక్యత ఉండాలని సెలవిస్తున్న దేవుడివయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, ఈ రాత్రికాల సమయంలోనైనా ఆనాడు కొరింథీ సంఘము గురించినైనా అయ్యా మీరు తెలియజేసినటువంటి విషయాలు ఈ రోజునైనా మాతో మీరు తేటగా సూటిగా మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, ఎవరికి వారినైనా ఏకభావముతో కాకుండా, ఏక తాత్పర్యముతో కాకుండా, ఏక మనస్సుతో కాకుండా ప్రభువా, నేను పలానా అని ఎవరి గొప్పల వారు చెప్పుకొనుచునైనా వారి గొప్పల విషయంలో నా ప్రభువా ఐక్యత లేని వారిగా ఉంటూ మీ నామమునకు అవమానము తెచ్చే వారముగా మేము ఉండకూడదని మీరు మాతో సెలవిచ్చిన దేవుడువయ్యా. అవును తండ్రి, మేమందరము కూడా నైనా మా కొరకునైనా అయ్యా తన్ను తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నటువంటి అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అయ్యా ప్రియమైన పిల్లల వలెనైనా మేమందరం ఐక్యత కలిగి పరిమళ వాసనగా వెదజల్లటానికి సహాయము దయచేయండి ప్రభువా. ఐక్యతలోనైనా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక ఆ ఆశీర్వాదాలునైనా ఐక్యత వల్లే కలుగుచున్నాయి కాబట్టి అలాంటి ఐక్యత ఈ రోజునైనా మా సంఘానికి, మాకును మీరు నిండుగా మెండుగా దయచేయండి. దయగలిగిన దేవాధిపతి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్క విశ్వాసి కూడా నాయన ఐక్యత కలిగి జీవిస్తే ఎంతో మేలు, ఎంత మనోహరమని మీరు సెలవిచ్చి ఉన్నారు కాబట్టి శాశ్వతమైన జీవమునిస్తానని సెలవిచ్చారు కనుక అట్టి కృప పొందుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఆయత్తపడటానికి మీ సహాయమును దయచేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి కృప దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు లోబడి మీలో ఎదిగి ఫలించే బిడ్డలుగా ఐక్యత కలిగి జీవించడానికి సహాయము దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.